ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో వెల్కమ్ టు విటీవీ పొలిటికల్. నేను మీ మధు. కవిత అమెరికా పర్యటనలో ఉండి కూడా ఆమె కార్మికులకి బొగ్గుగని కార్మికులకు లేఖ రాయడం జరిగింది. తన తండ్రికి తాను రాసిన లేఖను ఎవరు కక్షాపూరితంగా బయటపెట్టారో వారు కక్ష సాధింపు చర్యలు చేపట్టి తనపైన లేనిపోని అభండాలు వేసి తన తండ్రికి దూరం చేశారు అని కవిత ఆరోపిస్తుంది. తన తండ్రికి పర్సనల్గా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది ఆమె వాదన. మరి ఆమె రాసిన లేఖను కూడా బహిర్గతం చేయడం పట్ల ఈ కక్ష కట్టిన కుట్రలతోనే ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి చేపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎప్పటికీ నేను విడిపోలేదు, నాకంటూ ఒక స్టేటస్ ఉంది అని చెప్పేసి కవిత వెల్లడించడం జరిగింది. మరి ఈ కక్షపూరితమైన చర్యలు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది బయటకి రావాలని కవిత వెల్లడించడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.